హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో పండగలు ఏ రోజున వస్తాయి, ఏ పండగ వస్తుంది, అలాగే వాటి యొక్క విశిష్టత, అలాగే ఏ రోజున శుభకార్యాలు చేసుకోవాలి, ఏ శుభకార్యాలు చేసుకుంటే ఏ రోజున మంచిది అనే విషయం గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనకి ఈ 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 1వ తారీఖున మాఘమాసంలో వచ్చి మాఘ శుక్ల తదియా ఉంటుంది. మధ్యాహ్నం 2:36 వరకు ఉంటుంది. తదుపరి చవితి తిథి వస్తుంది. ఈ రోజున శతభిష నక్షత్రం ఉంటుంది. ఈ రోజున మార్కండేయ ఋషి జయంతి, అలాగే గణేష్ జయంతి ఈ రోజునే ఉంటుంది. ఈ రోజున ఉపనయనం, పెళ్లి చూపులు, వాహన ప్రారంభం, అలాగే సాధారణ పనులు చేసుకోవడానికి మంచి రోజు. తర్వాత ఫిబ్రవరి 2వ తారీఖున మాఘమాసంలో వచ్చే శుక్ల చవితి 12:28 వరకు ఉంటుంది. తదుపరి పంచమి తిథి వస్తుంది. ఉత్తరాభద్ర నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఈ రోజునే ఉంటుంది. అలాగే ఈ రోజున వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ఉపనయనం, దేవతా విగ్రహ ప్రతిష్టలు, అలాగే అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మంచి రోజు. తర్వాత ఫిబ్రవరి 3వ తారీఖు మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమి పగలు 10:13 వరకు ఉంటుంది. రేవతి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున శ్రీ పంచమి, వసంత పంచమిగా జరుపుకుంటారు. ఇక్కడ మనకి పంచమి తిథి అనేది 2వ తారీఖు, 3వ తారీఖు మిగులు తగులుగా ఉంది. కానీ సూర్యోదయ సమయంలో మనకి ఏ తిథి ఉంటుందో ఆ రోజు మొత్తం కూడా అదే తిథిగా పరిగణిస్తారు. కాబట్టి సూర్యోదయ సమయంలో వసంత పంచమి తిథి అనేది 3వ తారీఖు ఉంది. కాబట్టి మనం వసంత పంచమిని 3వ తారీఖు జరుపుకోవాలి. ఈ రోజున అక్షరాభ్యాసం అనేది ఉదయం 10 గంటల లోపే పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించటం వలన అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. అలాగే ఈ రోజున గృహప్రవేశం, గృహారంభం, ఉపనయనం, అక్షరాభ్యాసం, పెళ్లి చూపులు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మంచి రోజు. తర్వాత ఫిబ్రవరి 4వ తారీఖున మాఘమాసంలో వచ్చే శుక్ల షష్ఠి ఉంటుంది. ఉదయం 7:54 వరకు ఉంటుంది. తదుపరి సప్తమి తిథి వస్తుంది. ఈ రోజున రథసప్తమిగా జరుపుకుంటారు. సూర్యనారాయణమూర్తి జయంతి ఈ రోజునే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యనారాయణకి ఈ రోజున అర్ఘ్యం ఇచ్చి ధూపదీప నైవేద్యాలను ప్రసాదాన్ని, పరమాణాన్ని తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించటం వలన మనకి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. ఈ రోజున ఆదిత్య హృదయం, అలాగే సూర్యునికి సంబంధించిన స్తోత్రాలను పఠించడం వలన సూర్యనారాయణ అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఈ రోజునే భావనాశి కళ్యాణం, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఈ రోజునే ఉంటుంది. ఈ రోజున సాధారణ పనులు చేసుకోవటానికి మంచి రోజు. తర్వాత ఫిబ్రవరి 5వ తారీఖున మాఘమాసంలో వచ్చే శుక్ల అష్టమి రాత్రి 3:09 వరకు ఉంటుంది. భరణి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున భీష్మాష్టమి, బుధాష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజునే భీష్మ పితామహుడు చనిపోయిన రోజుగా జరుపుకుంటారు. ఈ రోజున సాధారణ పనులు చేసుకోవటానికి మంచి రోజు. తర్వాత ఫిబ్రవరి 6వ తారీఖున మాఘమాసంలో వచ్చే శుక్ల నవమి ఉంటుంది. రాత్రి 12:59 వరకు ఉంటుంది. తదుపరి దశమి తిథి వస్తుంది. కృతికా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ధనిష్ట కార్తె ప్రారంభం ఈ రోజునే ఉంటుంది. మధ్వ నవమి ఈ రోజునే ఉంటుంది. మధ్వాచార్యులు వారు తన గురువైన శ్రీ వేదవ్యాసుని కోసం బద్రీనాథ్లోకి మొదటిసారిగా అడుగుపెట్టిన రోజుగా ఈ రోజున పండగను జరుపుకుంటారు. ఈ రోజున ఆపరేషన్స్, వివాహం, గృహ ప్రవేశానికి మంచి రోజు. తర్వాత ఫిబ్రవరి 8వ తారీఖున మాఘమాసంలో వచ్చే శుక్ల ఏకాదశి. ఈ రోజున మృగశిర నక్షత్రం ఉంటుంది. ఈ రోజున భీష్మ ఏకాదశి. భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామాన్ని మొదటిసారిగా మనకు పరిచయం చేసిన రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామాన్ని చదవటం కానీ లేదా వినటం కానీ చేయటం వలన విష్ణుమూర్తి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఈ రోజునే అంతర్వేది తీర్థం ఈ రోజే ఉంటుంది. శ్రీ రేలంగి నరసింహస్వామి వారి కళ్యాణం ఈ రోజునే ఉంటుంది. ఈ రోజున మతత్రయ ఏకాదశి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తి ఆరాధన చేయటం వలన మంచి జరుగుతుంది. ఈ రోజున గృహారంభం, గృహప్రవేశం, దేవతా విగ్రహ ప్రతిష్ట, అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి మంచి రోజు. తర్వాత ఫిబ్రవరి 9వ తారీఖున మాఘమాసంలో వచ్చే శుక్ల ద్వాదశి ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది. ఈ రోజున భీష్మ ద్వాదశిగా జరుపుకుంటారు. వరాహ ద్వాదశి ఈ రోజునే ఉంటుంది. మాఘ శుక్ల అష్టమి రోజు చనిపోయిన భీష్మ పితామహుడిని మాఘ శుక్ల ద్వాదశి రోజున పాండవులు అంత్యక్రియలు జరిపిన రోజుగా ఈ రోజున చెప్తారు. ఈ రోజున విష్ణుమూర్తి
దశావతారాల్లో రెండవ అవతారమైన వరాహ అవతారం ఈ రోజునే ఉద్భవించిన రోజుగా చెప్తారు. గృహప్రవేశం, ఉపనయనం చేసుకోవటానికి మంచి రోజు. తర్వాత ఫిబ్రవరి 11వ తారీఖున మాఘమాసంలో వచ్చే శుక్ల చతుర్దశి ఉంటుంది. పుష్యమి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణం, అలాగే అంగారక చతుర్దశి ఈ రోజునే ఉంటుంది. ఈ రోజున ఆపరేషన్స్, సాధారణ పనులు చేసుకోవటానికి మంచి రోజు. తర్వాత ఫిబ్రవరి 12వ తారీఖున మాఘమాసంలో వచ్చే పౌర్ణమి, ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. ఈ రోజున కుంభ సంక్రమణం రాత్రి 1:27 ప్రారంభమవుతుంది. ఈ రోజునే మాఘ పౌర్ణమి అంటారు. సముద్ర స్నానం ఈ రోజున చేయటం వలన మంచి శుభ ఫలితం కలుగుతుంది. వ్యాస పౌర్ణమి ఈ రోజునే ఉంటుంది. డార్విన్ డే, అలాగే గురు రవిదాస్ జయంతి ఈ రోజునే ఉంటుంది. ఈ రోజున లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీ పూజ చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున లక్ష్మీదేవి స్తోత్రాలు, అలాగే విష్ణు సహస్రనామ, లలితా సహస్రనామాలు చదవటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున వివాహం, గృహప్రవేశం చేసుకోవటానికి మంచి రోజు. తర్వాత ఫిబ్రవరి 13వ తారీఖున మాఘమాసంలో వచ్చే బహుళ పాడ్యమి ఉంటుంది. మఖా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున సరోజినీ నాయుడు జయంతి, అలాగే ప్రపంచ రేడియో దినోత్సవంగా ఈ రోజున జరుపుకుంటారు. ఈ రోజున వివాహం, గృహారంభం, గృహప్రవేశం, దేవత విగ్రహ ప్రతిష్ట, అక్షరాభ్యాసం చేసుకోవడానికి మంచి రోజు. తర్వాత ఫిబ్రవరి 14వ తారీఖున మాఘమాసంలో వచ్చే బహుళ విధియ ఉంటుంది. పుబ్బా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున వాలంటైన్స్ డేగా జరుపుకుంటారు. ఈ రోజున వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ పనులకు మంచి రోజు. తర్వాత ఫిబ్రవరి 16వ తారీఖు మాఘమాసంలో వచ్చే బహుళ చవితి ఉంటుంది. హస్త నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ప్రతి మాసంలో కూడా పౌర్ణమి తర్వాత 4వ రోజున, అంటే చవితి రోజున మనం సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. ఈ రోజున విఘ్నేశ్వరుని పూజ చేసుకోవటం వలన ప్రతి ఒక్కరూ కూడా తమ పనుల్లో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున గృహారంభం, గృహప్రవేశం, దేవతా విగ్రహ ప్రతిష్ట, అక్షరాభ్యాసం, ఉపనయనం చేసుకోవటానికి మంచి రోజు. తర్వాత ఫిబ్రవరి 19వ తారీఖు మాఘమాసంలో వచ్చే బహుళ సప్తమి ఈ రోజున పూర్తిగా ఉంటుంది. స్వాతి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున శతభిషాకార్తె ప్రారంభం పగలు 3:34 ప్రారంభమవుతుంది. అలాగే ఛత్రపతి శివాజీ జయంతి ఈ రోజునే ఉంటుంది. అలాగే ఈ రోజున స్వాతి నక్షత్రం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లలితా సహస్రనామాలను పఠించడం వలన లలితాదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఈ రోజున గృహారంభం, గృహప్రవేశం, దేవతా విగ్రహ ప్రతిష్ట ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి మంచి రోజు. తర్వాత ఫిబ్రవరి 20వ తారీఖు మాఘమాసంలో వచ్చే బహుళ సప్తమి ఉంటుంది. విశాఖ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ప్రపంచ సామాజిక న్యాయం దినోత్సవంగా జరుపుకుంటారు. తర్వాత ఫిబ్రవరి 23వ తారీఖు మాఘమాసంలో వచ్చే బహుళ దశమి ఉంటుంది. మూలా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున గోవిందమాంబ ఆరాధన ఉత్సవాలు, అలాగే స్వామి దయానంద సరస్వతి జయంతి ఈ రోజునే ఉంటుంది. ఈ రోజున పెళ్లి చూపులు, ఆపరేషన్లు, సాధారణ పనులు చేసుకోవడానికి మంచి రోజు. తర్వాత ఫిబ్రవరి 24వ తారీఖున మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశి ఉంటుంది. పగలు 10:44 ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున మతత్రయ ఏకాదశి, ఈ రోజున సెంట్రల్ ఎక్స్చేంజ్ డేగా జరుపుకుంటారు. ఈ రోజున అన్నప్రసన, ఊయల, శ్రీమంతం, అలాగే అక్షరాభ్యాసం చేసుకోవటానికి మంచి రోజు. తర్వాత ఫిబ్రవరి 26వ తారీఖున మాఘమాసంలో వచ్చే బహుళ త్రయోదశి పగలు 9:46 ఉంటుంది. తదుపరి చతుర్దశి తిథి వస్తుంది. శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున మహాశివరాత్రి, ఈరోజు చాలా మంచి రోజు అండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున మహాశివరాత్రి కాబట్టి అర్ధరాత్రిన జరిగే ఈశ్వర కళ్యాణాన్ని వీక్షించటం వలన పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది. మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున జాగరణ చేయటం, అలాగే ఉపవాసం ఉండటం వలన మంచి జరుగుతుంది. అలాగే శ్రీశైలంలో పాగాలంకరణ అని జరుగుతుంది. అది వీక్షించడం వలన మంచి జరుగుతుంది. ఈ రోజున శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం ఈ రోజునే ఉంటుంది. ఈ రోజున సాధారణ పనులు చేసుకోవటానికి మంచి రోజు. తర్వాత ఫిబ్రవరి 28వ తారీఖున మాఘమాసంలో వచ్చే అమావాస్య. అమావాస్య ఉదయం 7:09 వరకు ఉంటుంది. తదుపరి ఫాల్గుణ మాసం, ఫాల్గుణ శుక్ల పాడ్యమి తిథి అనేది వస్తుంది. ఈ రోజున టైలర్స్ డే, అలాగే నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటారు. విన్నారు కదా, ఈ 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మనకి పండగలు, వాటి యొక్క విశిష్టత, ఏ రోజున ఏ పండగ వస్తుంది, అలాగే ఏ రోజుని ఏ శుభకార్యాలు చేసుకుంటే మంచిది అనే విషయం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.